జాబ్స్ రావాలనే కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఎవ్రీవన్ డస్ ఫెంటాస్టిక్ ఇన్ ఇంటర్వ్యూ అది చేస్తే. అంటే నాకైతే ఆ 1950 చెప్తారు కౌంట్. యాక్చువల్గా మొన్న మేము ప్రమోట్ చేసినప్పుడు 1350 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్ అన్నారు. ఈ రోజుకి కంపెనీస్ యాడ్ అయ్యి దగ్గర 1950. సో ఇప్పుడు నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. సో బేసిక్లీ ఎవరికన్నా ఫ్రెండ్స్ మిత్రులు ఎవరికన్నా ఉంటే చెప్పండి. నాకు రిజిస్ట్రేషన్ కూడా దగ్గర 1500 1600 అయిందని చెప్పారు ఇప్పటికి. సో ఫుల్ డే ఉంది. ఇంకా ఏమన్నా ఉంటే మీ వాళ్ళకి చెప్పి తొందరగా రామని చెప్పండి, అటెండ్ కాండి. అండ్ హోప్ ఎవ్రీవన్ గెట్స్ దిస్ 1950 జాబ్స్ ఫ్రమ్ మై అసెంబ్లీ ఆర్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో నుంచి ఎవరన్నా వచ్చినా పాల్గొన్నా కూడా వచ్చిందంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. గవర్నమెంట్ విల్ బి వెరీ హ్యాపీ అండి. బేసిక్లీ ఫ్యూ థింగ్స్. ఒకటి ఇండస్ట్రియల్ హబ్ గురించి చెప్పాలా. ఇన్ 15 months నేను ఒకటి చెప్పగలుగుతా. దెర్ ఇస్ ఆల్మోస్ట్ 10,000 crores ఇన్వెస్ట్మెంట్స్ have been committed in Oracle Park అండి. ఇది ఏదో ఎంఓయూ చేసిపోయినది కాదు. ఇది క్యాబినెట్ అంటే ఎస్ఐపిసి, ఎస్ఐపిబి అండ్ క్యాబినెట్ నుంచి క్లియర్ అయిన ప్రాజెక్ట్స్. సో దీంట్లో పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రౌండెడ్ ఇస్ మోర్ దెన్ 99%. దాంట్లో ఆల్రెడీ రిలయన్స్ వాళ్ళు 1650 కోట్లది వర్క్ స్టార్ట్ అయినాయి. ఈజ్ గోయింగ్ టు బి యువర్ యాంకర్ బ్రాండ్ హియర్. రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ కంపెనీ మన దాంట్లో కర్నూలు దాంట్లో ఓరోకల్ పార్క్లో రావడం అంటే ఇట్స్ అన్ యాంకర్ బ్రాండ్. ఇది కాక ఇంకొక 1300 crores డిపిఆర్ వేయడం జరిగింది. అది కూడా తొందరలో క్లియర్ అవుతుంది. సో రిలయన్స్ అలోన్ ఈజ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మోర్ దెన్ 3,000 crores ఇన్ అవర్ ఇండస్ట్రియల్ పార్క్, ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్. మీరందరూ కూడా ఎస్ ఐ నో డిగ్రీలు చదివింటారు, ఇంజనీర్లు చదివింటారు. బట్ లాట్ ఆఫ్ టైమ్స్ ఐ సీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేప్పుడు బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఫండమెంటల్స్ మిస్ అయిపోతున్నాం ఫర్ ద రీజన్స్ అన్నోన్. అప్పట్లో ఇంజనీర్ మేము చదివే టైంలో ఇంజనీర్ చదివి బయటికి రావాలంటే ఎంతో కష్టం ఉండేది. డిగ్రీ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ. బట్ ఈరోజు ఎక్కువ శాతం చాలామంది వస్తున్నారు. బట్ ఫండమెంటల్స్ ఎక్కడో మిస్ అయిపోతున్నారు. సో చదువుకునే టైంలో ప్లీజ్ ఫోకస్, ప్లీజ్ అండర్స్టాండ్. సబ్జెక్ట్ని ఏదో రాయాలా, ఎగ్జామ్కి రాయాలా, పాస్ అయిపోవాలా, సర్టిఫికేట్ వస్తుందంటే రాదండి. జాబ్ చాలా టఫ్. ఇఫ్ యు ఆర్ నాట్ డిగ్రీ హోల్డర్ ఆల్సో జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్ టు అటెండ్ అండ్ ఆన్సర్ ఆల్ ద ఇంటర్వ్యూలో ఇచ్చే క్వశ్చన్స్ని అది కానీ మీరు కానీ చేస్తే జాబ్స్ వచ్చేదానికి అవకాశం. సో మనము ఇంజనీర్ అయినాం సార్, మాకు 3 ఏళ్ళ నుంచి డిగ్రీ చదివినాం, ఇంజనీర్ చదివినాం, జాబ్ రాలేదంటే దెర్ ఈస్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ యువర్ వర్క్ స్టైల్. సో ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ ఫండమెంటల్స్ ఆర్ కరెక్ట్. ఇంటర్వ్యూ పోయిన తర్వాత పెద్ద పెద్ద వర్క్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సింపులెస్ట్ ఆఫ్ ద సింపులెస్ట్ కూడా మనం ఫండమెంటల్స్ మిస్ అయిపోతారు. ప్లీజ్ ఫోకస్. ఎందుకంటే మీరు అనుకుంటారు లైఫ్ ఈజ్ సో మచ్, 2025లో అయిపోయేది కాదండి. ఇంకా లాట్ ఆఫ్ థింగ్ ఈజ్ దేర్. ఈ మధ్య మా సార్ చంద్రబాబు గారు అయితే 120 ఏళ్ళు బతికేదానికి అవకాశం ఉంది. ఇఫ్ యూ హ్యావ్ దట్ లివింగ్ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్లీ దెన్ యూ కెన్ లివ్ ఫర్ 120 years అని కూడా చెప్తారు. అండ్ రియలిస్టిక్లీ నేను చూస్తుంటా సార్ 75 yearsలో సార్కి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుందో దేవునికే తెలియాలి. ఉరికిస్తూ ఉంటారు, ఆయన ఉరుకుతారు, మమ్మల్ని ఉరికిస్తుంటారు. ప్రీవియస్ గవర్నమెంట్ ఇష్యూస్ వల్ల ఎస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్, సెట్ బ్యాక్స్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ అన్నీ క్లోజ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడే షార్లు మేడం కూడా కూర్చొని మాట్లాడేప్పుడు కూడా డిగ్రీ కాలేజెస్ది కూడా కొన్ని సబ్జెక్ట్స్ చెప్పారు. ఇమీడియట్గా ఓఎస్డి ఆఫ్ లోకేష్ గారితో ఫోన్ కల్పించి మాట్లాడించడం జరిగింది. అదే కాకుండా ఆయన కూడా మేడంతో మాట్లాడి వివరణ తీసుకొని హీ సెడ్ హీల్ ట్రై టు. అంటే ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అయినాయి అనమాట ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి. సో నేను ఎప్పుడు అనేది స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉందంటే విల్ బీ ఏబుల్ టు డూ వండర్స్ అండి. మీరందరూ కూడా మైండ్లో పెట్టుకోవాల్సింది జస్ట్ వన్ రీసెంట్ ఎగ్జాంపుల్. నేపాల్లో దాదాపు 215 మంది మన తెలుగు వాళ్ళు ఇరుక్కుంటే హౌ లోకేష్ గారు హ్యాండిల్ ద సిచ్యువేషన్, హౌ దే హ్యావ్ బీన్ బ్రాట్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ అనేది మేము చెప్తేనో ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టేది కాదు. వచ్చిన వాళ్ళని అడగండి హౌ దే హ్యావ్ బీన్ టేకెన్ కేర్.
అక్కడ క్రైసిస్ ఉన్నప్పుడు. సో ఎనీ గుడ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అవన్నీ పాసిబిలిటీ అనేది ఉంటుంది. రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడదు, బట్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్. అందరికీ ఉంటుంది ఆశ, అరే ఓవర్ నైట్ కావాలా, రోడ్లు కావాలా, లేకపోతే ఇండస్ట్రీస్ రావాలా, జాబ్స్ రావాలా, ఎప్పుడైతుంది 20 లక్షల జాబులు ఓవర్ నైట్ కావాలా, ఎట్లయితుంది, టైం పడుతుంది. వీ సెట్ 20 lakh జాబ్స్ ఇన్ 5 years ఆపర్చునిటీస్. 5 yearsలో క్రియేట్ చేస్తాం. 11 lakh crore ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ని రోపింగ్ చేసినాం ఫ్రమ్ ఆల్ సెక్టర్స్, అంటే ఆల్ పోర్ట్ఫోలియోస్ కింద 11 lakh crores అండి. నాట్ ఏ జోక్. వేరే స్టేటు మనకన్నా ఆర్థికంగా చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ కానీ ఇయర్లీ చూస్తే సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి. వాళ్ళు అనుకుంటే ఏమన్నా ఇవ్వగలుగుతారు. ఇండస్ట్రీస్ కానీ మనకు వచ్చే స్టేట్ ఏమన్నా వాళ్ళు కాంటే క్యాప్చర్ చేయగలుగుతారు. అండ్ ఇట్లాంటి హైలీ కాంపిటేటివ్ టైంలో కూడా స్టేట్స్తో చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు గెట్. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, మొన్న జస్ట్ వన్ రీల్ దట్ ఐ పోస్టెడ్ అబౌట్ దిస్, నా రీల్ ఇన్స్టాలో పోస్ట్ చేపిస్తే దాదాపు 8,000 9,000 షేర్స్ అయినాయి దాన్ని. అంటే నేను చెప్తున్నా, ఎస్ పబ్లిక్కి చదువుకునే వాళ్ళకి జాబ్ కావాలనేది తపనైతే ఉంది. దాని తగ్గట్టుగా మీరు కూడా ఎవాల్వ్ కావాలా. దాని తగ్గట్టుగా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు, ఇప్పుడు 1950 జాబ్స్ ఉన్నాయి. ఎందుకు రాదు 1950 జాబ్స్? యాక్చువల్ అందరికి రావాలా, బట్ సమ్వేర్ వీఆర్ మిస్సింగ్. సో జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, జాబ్స్ నా దగ్గర కూడా వస్తుంటారు. సేమ్ థింగ్ వీ రెఫర్ టు జయరాజ్ ఇస్పాట్ ఇక్కడ, ఎందుకంటే అది స్టార్ట్ అయింది. దాదాపు 100 మందికి నేను ఫార్వర్డ్ చేస్తే దాంట్లో 5-6 మందే సెలెక్ట్ అవుతున్నారు. సో అండర్స్టాండ్ ద ప్రాసెస్, హౌ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అందరికీ స్మార్ట్ ఫోన్స్ వచ్చింది, యువర్ హ్యాండీలోనే ఉన్నట్లు ఫోన్ ఉంటుంది. అండర్స్టాండ్, లెర్న్ థింగ్స్, ఎందుకంటే ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి మీరు అందరు కూడా దాని తగ్గట్టుగానే చేయగలిగితేనే సక్సెస్ఫుల్ అయ్యేదానికి అవకాశం ఉంది. ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ నోన్. ఎవరికైనా తెలియకపోతే, ఎందుకంటే ఈవినింగ్ వరకు ఉంది కాబట్టి ఈ జాబ్ మేళ, ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా రామని చెప్పండి. అండ్ ఐ హోప్ ఆల్ ద పీపుల్ who have come for the jobs, everyone should get the jobs అనేది నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి అందరికీ